వెల్కమ్ టు ఆర్ఎస్ అకాడమీ. దిస్ ఇస్ సునీల్. ఈ వీడియో సెషన్లో మనం ఏపీ వెబ్సైట్ సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఉన్న డౌట్స్, లైక్ మనం అప్లోడ్ చేసే సర్టిఫికేట్స్ అన్నీ ఫైన్గా ఉన్నాయి అంటే మనకు ఎలా తెలుస్తుంది, అండ్ అలాగే దాంట్లో ఎర్రర్ ఉంటే ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అండ్ అలాగే అండర్ ప్రాసెస్ అని చూపిస్తే దానికి అర్థం ఏంటి, అండ్ వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి ఇచ్చుకోవచ్చు అన్న కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో సెషన్లో మనం మాట్లాడుకుందాం. అండ్ మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఇచ్చాం, దాన్ని బేస్డ్ ఆన్ మీరు అప్రోచ్ అవ్వచ్చు. సో టాపిక్లోకి వస్తే కనుక, సో మనకి ఆల్రెడీ ఈరోజు మనకి ఒక్కొక్కరికి ఫైన్, మీ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా ఫైన్గా ఉన్నాయని చెప్పి ఒక్కొక్కరికి మెసేజ్ వస్తుంది. సో మన స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అంటే కనుక ఇక్కడ చూడండి, ఇది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ కనిపిస్తుంది చూడండి ఫామ్స్, ఫస్ట్ ఫామ్స్లోని థర్డ్ నో యువర్ రిజిస్ట్రేషన్, దీనిపైన మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇలా చూపిస్తుంది. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, అండ్ సబ్మిట్ నొక్కాలి. అప్పుడు మీ యొక్క సర్టిఫికేట్స్ ఏ రేంజ్లో ఏ లెవెల్లో ఉన్నాయి అంటే అంతా ఓకే డన్నా ఏంటి అనేది కనిపిస్తుంది. సో అది సబ్మిట్ నొక్కినప్పుడు మీకు 3 కనిపిస్తాయి. అయితే క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ అని కనిపిస్తుంది, లేదు అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది, లేదు అంటే పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ అని కనిపిస్తుంది. ఈ 3 కండిషన్స్ ఉంటాయి. ఈ 3 కండిషన్స్ ఒక్కొక్కటి ఏంటో అని డీటెయిల్స్ నేను చెప్తాను. సో ఫస్ట్, క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సర్సైజింగ్ ఆప్షన్స్ అని వచ్చింది అనుకోండి, దానికి అర్థం మీ సర్టిఫికేట్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి, మీరు జూలై 8 నుంచి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవచ్చు అని అర్థం. అలా కాదు, ఇలా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్ అని కనిపిస్తుంది చూడండి ఇక్కడ రెడ్ కలర్లో. ఇలా అర్థం ఏంటంటే ఇంకా వెరిఫికేషన్ అవ్వలేదు, టైం పడుతుంది, వెయిట్ చేయండి అని అర్థం. క్లియర్ కదా? ఒకవేళ పెండింగ్ ఫర్ రీఅప్లోడ్ అంటే అర్థం ఏంటంటే మీరు పంపించిన సర్టిఫికేట్స్ కొన్ని ఎర్రర్గా ఉన్నాయి, అవి మళ్ళీ రీఅప్లోడ్ చేయమని. సో ఏది రీఅప్లోడ్ చేయాలని కూడా విషయం కూడా చెప్పడం జరుగుతుంది. 10th క్లాస్ సర్టిఫికేటా, ఇంటర్ మెమోనా, హాల్ టికెటా, ఏది సరిగ్గా లేదు అన్నది దాన్ని బట్టి రీఅప్లోడ్ అంటుంది. సో ఎవరైతే ఫస్ట్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజ్ ఆప్షన్స్ అన్నారు వాళ్ళు రిలాక్స్, వాళ్ళకి టెన్షనే లేదు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండర్ ప్రోగ్రెస్ అన్న వాళ్ళు ఏంటంటే కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. రీఅప్లోడ్ అన్న వాళ్ళు మాత్రం రీఅప్లోడ్ చేయాలి. ఎలా రీఅప్లోడ్ చేయాలి అన్న డీటెయిల్స్లోకి వెళ్తే కనుక ఇక్కడ మనకి కనిపిస్తుంది చూడండి, ఫస్ట్ ఫామ్స్లోని 4th వన్ సర్టిఫికేట్ రీఅప్లోడ్. సో ఇది క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏపీ వెబ్సైట్ హాల్ టికెట్ ఎంటర్ చేయాలి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ నొక్కాలి. సబ్మిట్ నొక్కినప్పుడు ఏంటంటే ఏ సర్టిఫికేట్స్ రీఅప్లోడ్ చేయాలి అని డీటెయిల్స్ అందులో చూపిస్తారు. మీ హాల్ టికెట్ నెంబర్ బేస్డ్ ఆన్ మీకు అక్కడ ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అని చూపిస్తారు. ఆ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. మీకు డీటెయిల్స్ అర్థమైంది అనుకుంటున్నాను. వన్స్ మీరు అన్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసేసిన తర్వాత మీరేంటంటే మీ యొక్క సర్టిఫికేట్స్ ఏమైనా కండిషన్ స్టాటస్ ఏంటో తెలుసుకోవాలి అంటే అఫీషియల్ వెబ్సైట్, దీని లింక్ కింద ఇస్తున్నాం. దీంట్లో ఫస్ట్ ఫామ్స్లోని నో యువర్ రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇలా హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ నొక్కిన తర్వాత మీకు 3 చెప్పడం జరుగుతుంది. అంటే ఈ 3 చెప్తారని కాదు, ఏదో ఒకటి సక్సెస్ఫుల్ అంటే దానికి అర్థం ఏంటి, క్యాండిడేట్ ఈజ్ ఎలిజిబుల్ ఫర్ ఎక్సైజింగ్ ఆప్షన్ అంటే మీ ఇదంతా సక్సెస్ఫుల్ అయిపోయినట్టే, ఇంకా మీకు ఏం ప్రాబ్లం లేదు. అండర్ వెరిఫికేషన్ అంటే ఇంకా కన్సర్న్ అథారిటీ ఇంకా వెరిఫై చేయలేదు, వెరిఫై చేస్తాడు, వెయిట్ చేయండి అని. రీఅప్లోడ్ అని కనిపిస్తే అప్పుడు మీరేం చేయాలి అంటే జస్ట్ సింపుల్గా ఏంటంటే ఇందాక చూపించిన ఫస్ట్ ఫామ్స్లోనే ఈ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అందు క్లిక్ చేయాలి, హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి, అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, సబ్మిట్ నొక్కాలి. అప్పుడు దాంట్లో మీకు చూపిస్తారు ఏ ఫైల్ అప్లోడ్ చేయాలో. 10th అంటే 10th, ఇంటర్ అంటే ఇంటర్, దాంట్లో క్లిక్ చేసి మీరు మళ్ళీ నీట్గా అప్లోడ్ చేయండి. జేపీజీ ఫామ్లో సక్సెస్ అయిపోతుంది. ఎటువంటి టెన్షన్ లేదు. 1-2 సార్లు అయినా తొందరపడాల్సిన అవసరం లేదు. మనం టైం ఉంది, ఖచ్చితంగా మీ సర్టిఫికేట్స్ ప్రాసెస్ అవుతుంది. కాకపోతే ఆన్లైన్ కాబట్టి కొంచెం ఇటు అటు అవుతూ ఉంటుంది, కొంచెం ల్యాగ్ అవుతుందేమో, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫిజికల్గా అనుకోండి, మనతో అవతల వ్యక్తి చెప్తాడు, మనం చెప్తాం కదా, అప్పుడప్పుడు క్లారిటీ వస్తుంది. ఆన్లైన్ కాబట్టి వాళ్ళు చెక్ చేసి మళ్ళీ మనకు చెప్పి మనం అప్లోడ్ చేయడం కొంచెం టైం పడుతుంది. కొంతమందికి 2-3 సార్లు అప్లోడ్ చేస్తారు, 4 సార్లు కూడా అప్లోడ్ చేస్తారు. ఆ ఛాన్స్ ఉంటుంది, ఏం టెన్షన్ లేదు. ప్రశాంతంగా నీట్గా టెన్షన్ లేకుండా అప్లోడ్ చేయండి, ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అవుతుంది. వెబ్ ఆప్షన్స్ అనేది 8th నుంచి పెట్టుకోవచ్చు. మీకేమైనా పర్సనల్ గైడెన్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, ఖచ్చితంగా క్లిక్ చేసి దాని బేస్డ్ మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవ్వచ్చు.